చూడండి చక్కెర ఆ ఆకు తినిన తర్వాత చక్కెర వేసుకుంటున్నాడు. ఏం తీయగా ఉందా, ఏమి రుచి లేకుండా ఉందా? తీపి లేదు అంటే ఈ ఆకు తినిన తర్వాత ఎన్ని గంటల వరకు మీకు తీపి అనిపించదో? 6 అవర్స్. చూసినారా? తీయగా ఉందా? లేదు. ఇంకోటి, ఈ పొదపత్రి ఆకు తిన్న తర్వాత వీళ్ళ పరిస్థితి, టీ తాగుతున్నారు, బాగా చక్కెర వేసుకుని అందరూ తాగుతున్నాం టీ. ఏం పా టీ ఎట్లుంది? తీయగా ఉంది, ఎట్లుంది? ఏం లేదు. దానికి రామ్ నీకు లేదు సార్, తీపి ఏం లేదు సార్. ఏమో తాగినట్టు ఇప్పుడు చూపించినటువంటి ఈ ఆకు పేరు పొదపత్రి ఆకు. ఈ ఆకును నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఇది ఎందుకు ఉపయోగిస్తారో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మా నాన్న మా మామిడి తోటకి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ ఆకును కోసుకొచ్చి నాకు ఇచ్చినాడు, తిను అన్నాడు. నేను సందేహంతో నేను తిన్ను అంటే పర్లేదు తిన్ను అన్నాడు. తినిన తర్వాత వేపాకులాగా చాలా చేదుగా ఉండింది. అయిన తర్వాత అంత చక్కెర తీసుకొని వచ్చినాడు. వద్దు పర్లేదు, నాకేం వేపాకు తినే అలవాటు అంటే లేదు లేదు తిని చూడు అన్నాడు. కానీ వేపాకు తినిన తర్వాత చక్కెర తిన్నామంటే మనకు ఆ తీపితనం తెలుస్తుంది. కానీ ఇక్కడ ఈ ఆకు తిన్న తర్వాత చక్కెర కానీ స్వీట్ కానీ తిన్నారంటే మీకు దాదాపుగా స్వీట్నెస్ అనిపించదు, మీ టేస్ట్ బైట్స్ నమ్మైనట్లుంటుంది అనమాట. దీనికి కారణం ఏమంటే ఈ పొదపత్రి ఆకులో మనకు మంచి దివ్య ఔషధ గుణం ఉందన్నమాట. ఎవరైతే డయాబెటీస్తో సతమతం అవుతున్నారో వాళ్ళలో బ్లడ్ షుగర్ను ఈ ఆకు కంట్రోల్ చేస్తుందని చెప్తున్నారు. రోజు ఉదయం 2 ఆకులు కానీ తిన్నారు అంటే ఈ ఆకు పొడపత్రి ఆకు నుంచి చేసేటటువంటి కషాయము ఒక ఇన్సులిన్ ఇంజెక్షన్తో సమానము అంటారండి. ఇది చూడండి, మీకు కానీ ఇలాంటి ఆకులు దొరికింది అంటే మీరు మీ దగ్గరలో ఉండేటటువంటి ఒక ఆయుర్వేదిక్ వైద్యుడిని సంప్రదించి, లేకపోతే మీ పెద్దలను సంప్రదించి ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎంత తీసుకోవాలనేసి వాళ్ళ సలహా తీసుకోండి. దయచేసి ఈ వీడియో నేను చూపించేటటువంటి ఈ వీడియో ద్వారా మీరు ఫాలో కావద్దనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మేము ప్రాక్టీస్ చేస్తున్నాము, మాకు ఇది వర్క్ అవుతున్నది. కానీ ఎవరి బాడీ మెటబాలిజం ఏ విధంగా ఉంటుందో తెలియదు. కాబట్టి ఇది నేను ఎందుకు ఈ వీడియో చేస్తానంటే ఒక అవేర్నెస్ వీడియో కింద చేస్తున్నానే, కానీ ఎవరిని కానీ ఈ ఆకును తీసుకోవాలి నేను చెప్తున్నాను తీసుకోమని మాత్రం నేను చెప్పట్లేదు. మీ వైద్యుడిని, మీ ఆయుర్వేదిక్ వైద్యుడిని సంప్రదించి, అదేవిధంగా మీ పెద్దలను సంప్రదించి వాళ్ళకి ఈ విషయం తెలిసింటే వాళ్ళ సూచనల ద్వారా తీసుకుంటారనేసి కోరుకుంటున్నాను.